Hi friends, welcome back. Welcome to TEJA Telugu. Friends, చాలా మంది యూట్యూబ్ మానిటైజేషన్ కి అప్లై చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియోలో ఎన్ ట్యాబ్ లోని గెటింగ్ పేడ్ నాట్ రెడీ ఫర్ పేమెంట్ అని చెప్పేసి ఒక డైలాగ్ బాక్స్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది అనమాట. ఈ డైలాగ్ బాక్స్ వల్ల మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళడానికి అవ్వదు, మనకి పేమెంట్స్ కూడా రావు. ఈవెన్ అక్కడ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఉంటుంది మనకి అమౌంట్ అక్కడ నాట్ రెడీ ఫర్ పేమెంట్ అని చెప్పేసి మనకి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది, దీని రీజన్ ఏంటి క్లియర్ గా ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Let's go into the video. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా వీడియోస్ని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది వెళ్ళి వ్యూస్ అనేది పెరుగుతుంది. సో ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, బేసిక్గా ఇక్కడ మనకి గెటింగ్ పేడ్ నాట్ రెడీ ఫర్ పేమెంట్ అని చెప్పేసి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో కొన్ని రీజన్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ కూడా చేశారు. ఇన్ కేస్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వకపోయినా, లేకపోతే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా సబ్మిట్ చేయకపోయినా, లేకపోతే మనకి ఫార్మ్ ఆఫ్ పేమెంట్ ఇన్ ద సెన్స్ మనకి చెక్ ఫార్మేట్లో రావాలా, లేకపోతే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోవాలా అనేసి మనకి ఫార్మ్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది. అది సరిగ్గా మనం ఫిల్ చేయకపోయినా మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, నాట్ రెడీ ఫర్ పేమెంట్ అని చెప్పేసి. ఇది కాకుండా ఎస్పెషల్గా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, అంటే స్టార్టింగ్ మానిటైజేషన్కి అప్లై చేసిన వాళ్ళకు ఉన్నారో, వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది చూడండి, యూ హ్యావెంట్ అట్ మీట్ ద పేమెంట్ థ్రెషోల్డ్ టు రిసీవ్ పేమెంట్స్ అని చెప్పేసి వచ్చి నో యాక్షన్ నీడెడ్ రైట్ నో అని చెప్పేసి వస్తుంది. అసలు ఎందుకు ఇది వస్తుంది అన్నది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు మనకి పేమెంట్ థ్రెషోల్డ్ అంటే ఏదో తెలుసుకుందాం. ఈ పేమెంట్ థ్రెషోల్డ్ అంటే ఏదో తెలుసుకునే ముందు అసలు మనకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది అని చెప్తాను. బేసిక్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ మీకు కూడా తెలిసినట్టయితే డైరెక్ట్గా ఈ టైంలోకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్, సో దట్ మీ టైం వేస్ట్ అవ్వదు. బట్ ఎవరికైతే తెలీదో వాళ్ళకైతే ఈ వీడియో ఒకసారి కంటిన్యూ చేసుకోండి. బేసిక్గా మనకి అమౌంట్ యూట్యూబ్ నుంచి అమౌంట్ రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది అంటే మనకి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి కదా. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, 2 స్టెప్ వెరిఫికేషన్, తర్వాత మనకి ఎట్లాంటి స్ట్రైక్స్ లేకపోతే మనకి మానిటైజేషన్కి అప్లై చేసే అవకాశాలు ఉంటాయి. వన్స్ మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత మన ఛానల్ అనేది రివ్యూకి వెళ్తుంది అనమాట. రివ్యూకి వెళ్ళి మనకి ఛానల్ అనేది యాడ్స్ ప్లే అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటే మన ఛానల్ వీడియోస్ మీద యాడ్స్ అనేవి ప్లే చేస్తారు అనమాట. వన్స్ యాడ్స్ ప్లే చేస్తే ఆ యాడ్స్ నుంచి వచ్చే రెవెన్యూ అనేది మన యూట్యూబ్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ యూట్యూబ్ పేమెంట్స్లోకి వస్తుంది. అది ఎక్కడ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలోని అనలిటిక్స్లోకి వెళ్తే ఇక్కడ నాకేమో ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్పిస్తుంది కదా. ఈ ఎస్టిమేటెడ్ రెవెన్యూలోని ఇంతవరకు అంటే నేను యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత నుంచి ఈ రోజు వరకు నాకేమో 55 రూపీస్ 56 పైసా అయితే ఉంది. ఇక్కడ అప్లై చేసినట్టయితే 26 జాన్ నేను అప్లై చేయడం జరిగింది. ఆ రోజు అంటే నా రివ్యూ సక్సెస్ అయ్యింది అనమాట. అంటే నా ఛానల్ మీద యాడ్స్ ప్లే అయ్యే ఎలిజిబిలిటీ ఉంది. 26 జాన్కి నాకు 6 రూపీస్ వచ్చింది. అప్పటి నుంచి నాకేమో రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అసలు ఈ ముందు వాటికి రెవెన్యూ జనరేట్ అవ్వవా అని చాలా మందికి డౌట్స్ వస్తాయి. బేసిక్గా ఏంటంటే రెవెన్యూ ఎప్పుడు జనరేట్ అవుతుందంటే మన వీడియోస్ మీద యాడ్స్ ప్లే అయితేనే. ఇప్పుడు నాకు మానిటైజేషన్ 26న అయ్యింది, 26న కన్ఫర్మ్ అయింది. 26th తర్వాత మీ ఛానల్లోని ఎవరైనా వీడియోస్ చూస్తే, పాత వీడియోస్ అయినా చూస్తే అప్పుడు రెవెన్యూ అన్నది ఆ పాత యూట్యూబ్ వీడియోస్ చూడటం వల్ల ఛానల్ మీద యాడ్స్ ప్లే అవుతాయి. ఆ యాడ్స్ ప్లే అవ్వడం వల్ల మీకేమో రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ రెవెన్యూ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ నాకు ఇప్పటివరకు అయితే 55 రూపీస్ 56 పైసా అయితే జనరేట్ అయింది. ఈ అమౌంట్ ఏదైతే ఉందో మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేసినట్టయితే మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అన్న మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్గా ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో, మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఒక మీడియం ఉందన్నమాట. ఆ మీడియంలోకి మన అమౌంట్ అన్నది వెళ్తుంది. ఆ మీడియమే గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పేసి అంటారు. ఈ గూగుల్ యాడ్సెన్స్ ఏం చేస్తుంది అంటే 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఒకటి, మీ కంటెంట్ మీ వెబ్సైట్లో అవ్వచ్చు, మీ యూట్యూబ్ ఛానల్లో అవ్వచ్చు, లేకపోతే మీ బ్లాగింగ్లో అవ్వచ్చు. దేనికైనా సరే ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది లింక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రజెంట్ నేనైతే లింక్ చేసేసాను. లింక్ చేసిన తర్వాత ఈ గూగుల్ యాడ్సెన్స్ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మీ వెబ్సైట్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, వాటిలోని ప్లే అయ్యే యాడ్స్ మీ కంటెంట్కి తగ్గట్టు ఉందా లేదా అనేది చూసుకుంటుంది అనమాట ఈ గూగుల్ యాడ్సెన్స్. అంతేకాకుండా రెండోది వచ్చేసరికి మన రెవెన్యూ ఏదైతే ఉందో, అంటే గూగుల్ యూట్యూబ్ వల్ల కానీ, లేకపోతే వెబ్సైట్ నుంచి కానీ, లేకపోతే బ్లాగింగ్ నుంచి కానీ రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. ఆ రెవెన్యూ ఏదైతే ఉందో ఈ గూగుల్ యాడ్సెన్స్లోకి వచ్చి ఆ యాడ్సెన్స్ మన బ్యాంక్ అకౌంట్ అన్నది లింక్ చేస్తాం అనమాట. ఆ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిందా లేదా అన్నది కూడా ఈ గూగుల్ యాడ్సెన్స్ చూసుకుంటుంది. ఈ గూగుల్ యాడ్సెన్స్ వల్ల మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెరిఫికేషన్ అన్నది ఉంటుంది అనమాట. అది మనకి ఫుల్ఫిల్ అయితేనే మనకేమో రెవెన్యూ అనేది జనరేట్ అయ్యి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది అనమాట. అది ఎలా అన్నది నేను ఫర్దర్గా ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను. ప్రజెంట్ అయితే నాకు ఇంతవరకు స్టాప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వరకు నేను వీడియో చేశాను ఆల్రెడీ.
అది కంటిన్యూ అయితే దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఒక వీడియో చేసి నేను పెట్టడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇక్కడ ఏంటంటే ఈ యాడ్సెన్స్ లో మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కదా, అంటే లంసమ్ అమౌంట్, అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి కానీ, యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ, బ్లాగింగ్ నుంచి కానీ మనకి డిఫరెంట్ అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఈ అమౌంట్ అనేది ఈ గూగుల్ యాడ్సెన్స్ లో చేరుతుంది అనమాట. బట్ ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి మన బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే మనకు ఒక లిమిట్ ఉంటుంది అనమాట. ఆ లిమిట్ నే మనమేమో పేమెంట్ థ్రెషోల్డ్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మీకు ఏమో నా గూగుల్ యాడ్సెన్స్ చూపిస్తాను. ఇక్కడ యాడ్సెన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది నా గూగుల్ యాడ్సెన్స్ అనమాట. ఆల్రెడీ క్రియేట్ చేస్తాను, మీకు ఏమో ఫర్దర్గా వీడియో అయితే వస్తుంది. ఇక పేమెంట్స్లోకి వెళ్ళినట్టయితే నాకు ఇక్కడ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంది. ఇందులోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు యువర్ ఎర్నింగ్స్ అని చెప్పేసి $100 అనేసి ఉందన్నమాట. యువర్ పేమెంట్ థ్రెషోల్డ్ అని చెప్పి, పే అవుట్ థ్రెషోల్డ్ అని చెప్పేసి, అంటే ఏంటంటే ఇక్కడ నాకు డిఫరెంట్ సైట్స్ నుంచి, వెబ్సైట్ నుంచి అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ నుంచి అవ్వచ్చు, బ్లాగింగ్ నుంచి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రెవెన్యూ జనరేట్ అయ్యి ఈ యాడ్సెన్స్లోకి వస్తుంది అనమాట. ఈ యాడ్సెన్స్ ఎప్పుడైతే $100 కంప్లీట్ అవుతుందో, వన్స్ $100 కంప్లీట్ అవుతుందో, ఇక్కడ చూడండి పేమెంట్ థ్రెషోల్డ్ $100, యూ హ్యావ్ రీచ్డ్ 0% ఆఫ్ యువర్ పేమెంట్ థ్రెషోల్డ్ అని చెప్పేసి ఉంది. ఎప్పుడైతే ఇది $100 అవుతుందో అప్పుడు నాకేమో వెరిఫికేషన్ అవుతుంది అనమాట. ఇక మీకు కింద వెరిఫికేషన్ చెక్ అని చెప్పేసి ఉంది. ఇది మనకు ప్రెజెంట్ అయితే ఎనేబుల్ అయ్యలేదు, మనకు నార్మల్గా ఉంది. ఇక్కడ 2 types ఆఫ్ వెరిఫికేషన్ జరుగుతాయి. ఒకటి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వెరిఫికేషన్ అవుతుంది, ఇక్కడ మనకి మన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సెకండ్ వచ్చాక మన అడ్రస్ వెరిఫికేషన్ వస్తుంది. మన అడ్రస్కి, మనం ఇక్కడ సబ్మిట్ చేసిన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒక పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్లో మనకేమో 6 digit ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకేమో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో మన అడ్రస్ వెరిఫికేషన్ ఈ రెండు జరిగిన తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్ గూగుల్ యాడ్సెన్స్తో లింక్ చేయడానికి మనకి పర్మిషన్ ఉంటుంది అనమాట. వన్స్ ఆ గూగుల్ యాడ్సెన్స్తో లింక్ చేసిన తర్వాత ఈ థ్రెషోల్డ్ ఏదైతే ఉందో మనకి $100 కంప్లీట్ ఎప్పుడైతే అయ్యిందో, ఇక మనకి $100 $100 ఏదైతే ఉందో, ఈ $100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతాయి అమౌంట్ అన్నది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. మన యూట్యూబ్ నుంచి అవ్వచ్చు, ఏ వెబ్సైట్ అయినా సరే, ఏ వెబ్సైట్ నుంచి అయినా, యూట్యూబ్ నుంచి అయినా మన అమౌంట్ ఏదైతే ఉందో అది గూగుల్ యాడ్సెన్స్కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎవ్రీ మంత్ 7th నుంచి 12th మధ్యలోని గూగుల్ యాడ్సెన్స్లోకి వస్తుంది. ప్రెసెంట్ ఈ రోజు డేట్ వచ్చేసి 2nd అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ కనిపిస్తున్న ఈ $55.56 ఏదైతే ఉందో అది ఇక్కడ ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే ఈ డాలర్స్ ఫార్మేట్లో కన్వర్ట్ అయిన తర్వాత ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఆఫ్టర్ 7th కనిపిస్తుంది. ప్రెసెంట్ 2nd ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఆఫ్టర్ 7th ఇక్కడ నాకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అన్నది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మనకి $86 ఉంది డాలర్ రేట్, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. $86 ఉందన్నమాట. ఈ $86 అయితే ఇక్కడ మనకి $1, ఇక్కడ $86 అయితే మనకి ఇక్కడ $1 అని చూపిస్తారు అనమాట. ఈ విధంగా మనకేమో అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఎప్పుడు 7th నుంచి 12th మధ్యన. ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి మన బ్యాంక్ అకౌంట్కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎవ్రీ మంత్ 21st నుండి 27th మధ్యన ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. డిపెండింగ్ అపాన్ హాలిడేస్ అండ్ ఆల్సో మనకి ఆ పర్టికులర్ బ్యాంక్ సర్వర్ బట్టి మనకేమో డిపెండ్ అవుతుంది. ట్రాన్స్ఫర్ 21st నుంచి 27th మధ్యలో ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఫిబ్రవరి ఉంది, ఫిబ్రవరి అంతా నాకు రెవెన్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక $100 జనరేట్ అయింది. $100 కాదు, $100 జనరేట్ అయింది. ఈ $100 7th నుంచి 12th మధ్యన ఈ గూగుల్ యాడ్సెన్స్లోకి వస్తుంది అనమాట. ఈ గూగుల్ యాడ్సెన్స్లో మనకి ట్యాక్స్ మనం యాడ్ చేస్తాం. ఈ ట్యాక్స్ పోగా తర్వాత మనకేమో డాలర్ రూపంలో ఉంటుంది, డాలర్ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి మనకి పేమెంట్ టైంలో డాలర్ రేట్ ఎంత ఉందో ఆ డాలర్ రేట్ బట్టి కట్ చేసుకొని మిగతా అమౌంట్ అన్నది మన బ్యాంక్ అకౌంట్కి 21st నుంచి 27th మధ్యలో ఉన్న డేట్స్లో మనకేమో ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అది పేమెంట్ థ్రెషోల్డ్. అంటే పేమెంట్ థ్రెషోల్డ్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ మనకేమో ఒక లిమిట్ అనమాట. అంటే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ తర్వాత మనకేమో అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. ఆ లిమిట్ తర్వాత మనం వెరిఫికేషన్ కూడా చేయడానికి వీలు అవుతుంది అనమాట. అందుకే ఇక్కడేమో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక మనకి అన్ ట్యాబ్లో చూసినట్టయితే మనకి కార్నర్లోని ఈ విధంగా పేమెంట్ గెటింగ్ పెయిడ్, నాట్ రెడీ ఫర్ పేమెంట్, ఇక్కడ మనకి యూ హ్యావెంట్ మీట్ ద పేమెంట్ థ్రెషోల్డ్ అని చెప్పేసి ఎందుకు వస్తుందంటే పేమెంట్ థ్రెషోల్డ్ ఏదైతే ఉందో అది $100 మనం రీచ్ అవ్వలేదు. $100 ఇన్ ద సెన్స్ అప్రాక్సిమేట్గా $8,270 $90 అప్రాక్సిమేట్గా ఉంటుంది. 8,000 ఆ రేంజ్కి మనం రీచ్ అయిన తర్వాత మనకేమో మిగతా పని అంటే వెరిఫికేషన్ చెక్లో మనం చెప్పాను కదా, ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది మనకి పేమెంట్ థ్రెషోల్డ్ అనేసి అంటారు. ఈ పేమెంట్ థ్రెషోల్డ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మనకేమో అమౌంట్ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
ఇది ఫస్ట్‌లోనే అవుతదా? ఫ్యూచర్‌లోనే అవుతదా? అనేసి అంటే ఫ్యూచర్‌లో కూడా అవుతది. ఇన్ కేస్ మీ మంత్లీ రెవెన్యూ అన్నది $100 కంటే తక్కువ ఉందనుకోండి, ఆ మంత్ మీకేమో పేమెంట్ అన్నది అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ గాని అయిపోయిందనుకో, ఆ నెక్స్ట్ మంత్ ఈ మంత్‌ది, ఆ నెక్స్ట్ మంత్‌ది కలిపి ఆ నెక్స్ట్ మంత్ అనేది అవుతదనమాట. అందుకే మీకు వ్యూస్ గాని ఎక్కువగా ఉంటే యాడ్స్ అనేవి ఎక్కువ ప్లే అవుతది. ఎప్పుడైతే యాడ్స్ అనేవి ఎక్కువ ప్లే అవుతుందో అప్పుడు మీకేమో రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకేమో పేమెంట్ థ్రెషోల్డ్ అనేది రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇది మనంతట మనం కాదు. ఎప్పుడైతే $100 కంప్లీట్ అవుతదో అప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది రిజాల్వ్ అవుతదనమాట. ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయం చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. ఇది పేమెంట్ థ్రెషోల్డ్ అంటే. హోప్ మీకు ఈ వీడియో అర్థమయ్యి ఉంటది. నేను ఫ్యూచర్‌లోని ప్రతి వీడియో అంటే ఇంతవరకు మనకి మానిటైజేషన్‌కి అప్లై చేసిన దగ్గర నుంచి ఎండ్ దాకా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.